నమస్తే. 30 సార్లు యాక్షన్ అవుతే 9 సార్లు కొలన్ ఫ్యామిలీ ఉంది. సో కొలన్ ఫ్యామిలీకి వ్యవసాయ ఆధారిత కుటుంబం. కొలన్ ఫ్యామిలీ దైవభక్తి దేశభక్తి ఎక్కువ, వ్యవసాయ ఆధారితం, రైతులం కాబట్టి గణేష్ భగవాన్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా చాలా భక్తితో కొన్నాం. చాలా ఆనందంగా ఉంది. ప్రెస్ పెడతా చెప్తా. 30 అనుకున్నారా? 30కి ఎక్కువ పోతుంది అనుకున్నారా? నేను ఉదయమే చెప్పాను, అన్న కూడా చెప్పిన, ఎంత పోయినా కొంటానా, పోటీ మాత్రం తీవ్రంగా ఉంది, అంత డబ్బున్న వాళ్ళే ఉన్నారు, అయినా నేను వదిలే ప్రసక్తే లేదని చెప్పిన పొద్దున. ఏం కోరుకున్నారు ఈసారి గణేష్? నేను గణేష్ని ఏం కోరుకున్నంటే మా బంధుమిత్రుల్ని, మా కుటుంబాన్ని, మా గ్రామ ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ యొక్క మహేశ్వరం నియోజకవర్గ ప్రజల్ని, ఈ భారతదేశాన్ని ఒక సుఖ సంతోషాలతో, రోగాలు లేనటువంటి, వైరస్ లేనటువంటి అవకాశం ఇవ్వాలని కోరుకున్నాము. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక బలమైన శక్తిని ఇవ్వాలని కూడా కోరుకున్నాను. నా లడ్డును నేను పొందిన 30 లక్షలు 1,000 కొన్న నా లడ్డు నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తా ఉన్నాను. మొత్తం లడ్డు మొత్తం నరేంద్ర మోడీకి ఇచ్చేస్తారా? నరేంద్ర మోడీకి అంకితం చేస్తాను. ఎవరికి పంచరా? నేను పంచేది వేరు, ఇది అందుకెళ్ళి సగం మంచి సగం నరేంద్ర ప్రధానికి ఇచ్చేస్తాను. ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యం, కొండ విశ్వేశ్వర ఆధ్వర్యంలో నేను ప్రధానమంత్రి గారికి బహుమానం ఇవ్వబోతున్నాను. ఎందుకు ఇవ్వబోతున్నా, కొంత ప్రసాదంగా తీసి ఆ ప్రసాదంలో మరిన్ని లడ్డులు కలిపి బాలాపూర్ గ్రామ ప్రజలకు పంపిణీ చేస్తా. మెయిన్ లడ్డు నరేంద్ర మోడీ గారికి ప్రసాదం తీసి మెయిన్ లడ్డు ఎందుకు ఇస్తా అంటే, మోడీ గారికి వినాలి మీరందరూ దయచేసి, 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడాడు కరోనా వైరస్ వల్ల. అదే కాదు, 100 దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంచాడు. నంబర్ 2. నంబర్ 3, 500 పైచిలుకు సంవత్సరాలు పెండింగ్లో ఉన్న నా రాముడు పుట్టిన రామ జన్మభూమిలో భవ్యమైన రామ మందిరం కట్టాడు. అదే కాదు, చంద్రమండలంలోకి మన యొక్క భారతీయ స్వశక్తితో రాకెట్ పంపి అక్కడ ఏమేమి ఉంది, ఎట్లా ఉంది కూడా పరీక్షలు చేసి వరల్డ్లో భారత్ నంబర్ 1 చేశాడు. భారత్ను 11వ ఆర్థిక దేశం నుండి 5వ దేశంగా తీసుకొచ్చాడు. అందుకు మోడీ గారికి బహుమానం ఇస్తాడు. 4 సార్లు కలిసిన, ఇప్పుడు మళ్ళీ కలుస్తాను. పూజలు అయిపోయినాక మళ్ళీ మేము చాలా, మా శ్రీమతి గారు, నేను, మా అబ్బాయి, మా కుటుంబం చాలా హ్యాపీగా కొన్నాం, చాలా సంతోషంతో కొన్నాం, చాలా ఇష్టంతో కొన్నాం, చాలా భక్తితో కొన్నాం. ఇదే భక్తి, ఇదే ఇష్టాన్ని ప్రజలందరికీ కూడా పంచుకుంటాం. నేను ఊహించలేదు. నేను పొద్దున అన్నవాళ్ళు సిస్టర్ కూడా అడిగింది, నేను అన్నాను, అమ్మ నేనైతే హిందుత్వవాదిని, నేను దేశభక్తిని, నేను అయోధ్యకు వెళ్ళిన ఫస్ట్ టైం, సెకండ్ టైం, నేను దేవుడిని నమ్ముతా, ఆ దేవుడు ఇస్తే తీసుకుంటా, ఇంకెవరికైనా ఆనందపడతా అని చెప్పాను. ఇప్పుడు అదే ఆనందం ఉంది. వచ్చిన సంతోషమే, ఇతరులకు వచ్చిన సంతోషం ఉండే, బట్ నాకు వచ్చింది ఇంకా స్పెషల్ సంతోషం ఉంది. Hello,